వెల్కమ్ టు కేవీఆర్ లెర్నర్స్. ఐఎమ్ శ్రీనాథ్. ఈరోజు మనం కోర్సెరాలో అసైన్మెంట్ ఎలా రాయాలో, ఎలా సబ్మిట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసుకోండి. ఆల్రెడీ నేను నా అకౌంట్ లాగిన్ చేసి పెట్టాను. మీరు మీ అకౌంట్ లాగిన్ చేసుకోండి. యాక్చువల్గా ప్రెసెంట్ నేను ఇన్హెరిటెన్స్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ జావా అనే కోర్స్ చేస్తున్నాను. ఓకే, మీరు ఏ కోర్స్ అయితే చేస్తారో మీకు ఆ కోర్స్ ఇక్కడ డిస్ప్లే అయ్యిద్ది. ఓకే, గో టు కోర్స్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు ఇంకో పేజ్, కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, నేను నేర్చుకునే కోర్సులో 4 మాడ్యూల్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ మనం మాడ్యూల్ 1 చూద్దాం. ఈ మాడ్యూల్ 1లోనే మనకు ఇంట్రడక్షన్, టాపిక్ వైజ్గా వీడియోస్ అన్నీ ఉంటాయి. దీంట్లో మనకు 2 క్విజులు ఉంటాయి. అంటే టాపిక్ సైజుని బట్టి ఉంటుంది. ప్రజెంట్ దీంట్లో అయితే 2 క్విజులు ఉంటాయి. ఇవన్నీ నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. మీరు కూడా కంప్లీట్ చేసిన తర్వాత అసైన్మెంట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే లాస్ట్లో మనకు అసైన్మెంట్ అంటే ఆల్రెడీ కంప్లీట్ చేశాను, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఎలా చేయాలో. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఎలా చేయాలో ఇక్కడ చెప్తాడు. ఇంట్రడక్షన్ అంటే ఎలా చేయాలి ఏంటి ఇక్కడనే చెప్తాడు, ఎలా సబ్మిట్ చేయాలో కూడా. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫైల్ ఉంది కదండి, ఇన్హెరిటెన్స్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ జావా అని, దీన్ని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోయింది మనకు. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఓపెన్ చేద్దాం. ఇన్హెరిటెన్స్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ జావా అని. ఓకే సార్, ట్రాన్స్పోర్టేషన్, ఇందులో మనకి 4 ఫైల్స్ ఉన్నాయి ఆ ఫోల్డర్లో. ఫస్ట్ మనం ఫైల్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, బైక్ ఓపెన్ చేయగానే మనకు కోడ్ వచ్చేసి జావా కోడ్. అంటే ఈ కోడ్ వాళ్ళు ఇచ్చారు, దీంట్లో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, మనం వాటిని రెక్టిఫై చేసి రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ రెక్టిఫై చేసి రాయాలి, ఎర్ర ఎక్కడ ఉంది అనేది. నెక్స్ట్ మనం ఇంకోటి చూద్దాం. కారు, వెహికల్ టెస్ట్ అనే 4 ఇచ్చారు. నెక్స్ట్ వెహికల్ చూద్దాం. చూడండి, దీనికి కూడా మన కోడ్ ఇచ్చేశారు. అంటే దీంట్లో ఎర్రర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను నేర్చుకునే కోర్సు ఇన్హెరిటెన్స్ అంటే డేటా స్ట్రక్చర్స్ ఇన్ జావా. కాబట్టి నాకు ఎలా ఉంటాయంటే బేస్ క్లాస్ నుంచి డెరివేటివ్ క్లాస్ కనెక్షన్ లేకపోవడం, లేదా కామాసు ఎక్కడైనా ఐఫోన్ మార్క్స్ లేకపోవడం, లేకపోతే ఒకదానికొకటి సంబంధం లేకుండా ఒక లైన్ రావటం, అలా కొన్ని ఎర్రర్స్ అని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. మనం వాటి రెక్టిఫై చేసి రాసి ఒక ఫోల్డర్లో మనం ముందే సేవ్ చేసి పెట్టుకోవాలి. ఓకే, మనం చూసారు కదా ఎలా రాయాలో. మనం ఏం చేయాలంటే వీటిని ఎర్రర్స్ కనిపెట్టి రెక్టిఫై చేసి ముందు రాసుకుని ఒక ఫోల్డర్లో పెట్టుకోండి. నేను ఆల్రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు మనం చేసిన తర్వాత వాటిని ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇది పేజ్కి వచ్చేయండి మీరు క్రోమ్లో, కోర్సెరా పేజ్కి. ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి బాక్స్, క్లిక్ చేయండి. ఈ బాక్స్ ఎందుకంటే వాళ్ళు కోడియో అంటే ఇక్కడ చూడండి సబ్మిటెడ్ టు కోడియో అంటే రాసి కోడియో టూల్లో సబ్మిట్ చేయమని చెబుతున్నారు. కాబట్టి ఆ కోడ్ మీరు మిస్యూజ్ చేయకుండా, ఒకవేళ మిస్యూజ్ చేస్తే మీ అకౌంట్ బ్లాక్ అయిపోయేటట్టుగా వాళ్ళు సెట్ చేసుకుంటారు. కాబట్టి క్లిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ మీ పూర్తి పేరు ఎంటర్ చేయండి. ఓకే, లాంచ్ యాప్ మీద క్లిక్ చేస్తే మనకి యాప్ లోడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకు లోడ్ అవుతుంది. కోడియో అనే యాప్ మనకు ఇందులో రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, లోడింగ్ ప్రాజెక్ట్ అంటే మనకి ఇప్పుడు మొత్తం 4 ఇచ్చాడు. ఓకే, బైక్, కారు, వెహికల్ టెస్ట్ అనే 4 ఇచ్చారు. ఓకే, మనకు ఓపెన్ అయిపోయింది. ఓకే, నేను మాడ్యూల్ 1 రాస్తున్నా కాబట్టి మాడ్యూల్ 1. ఓకే, మనకు చూడండి నా మౌస్ ఎక్కడుందో కొంచెం క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. బైక్ డాట్ జావా, కార్ డాట్ జావా, వెహికల్ టెస్ట్ డాట్ జావా. అంటే మనకు జావా ఫైల్ ఎప్పుడైనా డాట్ జావా అని సేవ్ చేస్తాం కాబట్టి మనకు అలా సేవ్ చేశాడు. మీ కోడ్ ఇక్కడ ఇచ్చేసారు ఆల్రెడీ. వేగన్ సబ్జెక్ట్ వచ్చేసింది. ఒకవేళ మీకు రాలేదంటే ఇక్కడ చూడండి మాడ్యూల్ కనపడుతుంది. మాడ్యూల్లో కిందకు వస్తే సబ్మిట్ క్లిక్ చేయండి. ఇక్కడ
ఎర్ర మార్క్ చెక్ చేసుకోండి. ఈ ఎర్ర మార్క్ ఉందంటే దాంట్లో ఇంకా మ్యాటర్ ఉందని. ఓకే, క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, నెక్స్ట్ మళ్ళీ క్లిక్ చేస్తే బైక్ డాట్ జావా, కార్ డాట్ జావా, వెహికల్ డాట్ జావా, వెహికల్ టెస్ట్ డాట్ జావా, 4 ఉన్నాయి. మనకి 4 అందులో కూడా వచ్చింది. ఓకే, ఫస్ట్ మనం బైక్ డాట్ జావా క్లిక్ చేయండి. మనకు బైక్ డాట్ జావా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఎర్రర్స్ ఉన్నాయి. ఇందా చెప్పాను కదా మీకు ఎర్రర్స్ ఉన్నాయని. మీరు ఆల్రెడీ రెక్టిఫై చేసేసి మీరు అన్ని రాసి కోడ్లో పెట్టుకోవాలి ఫోల్డర్లో. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నేను రాసి పెట్టాను. మీకు ఇక్కడ కోడ్ని మీరు మోడిఫై చేయొచ్చు, డైరెక్ట్ ఇక్కడే, లేదు ముందే నేను రాసి పెట్టుకున్నా అలాగే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఆల్రెడీ రాసి పెట్టా కాబట్టి ఈ ఫైల్ని సెలెక్ట్ చేసి మనం క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన తర్వాత మనం ఏదైతే ముందు రాసి పెట్టుకున్నామో దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే, నేను ముందు రాసి పెట్టాను అంటే ఎర్రర్స్ క్లియర్ చేసి పెట్టాను. ఓకే, కాపీ చేసాం కదా. ఇప్పుడు పేస్ట్ చేయండి. చేసాం కదా. బైక్ డాట్ జావా అయిపోయింది. కార్ డాట్ జావా, కార్ డాట్ జావాలో సేమ్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసేసి నెక్స్ట్ మీరు ఎక్కడైతే ఆల్రెడీ రాసి పెట్టుకున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. నేను నోట్ ప్యాడ్లో రాసి పెట్టాను అంతే. ఓకే, మళ్ళీ మొత్తం సెలెక్ట్ చేసుకోవడం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇందాకట్లాగా కాపీ. చూసారు కదా. నెక్స్ట్ మనకి బైక్ డాట్ జావా అయిపోయింది, కార్ డాట్ జావా అయిపోయింది. ఇప్పుడు వెహికల్ డాట్ జావా, వెహికల్ డాట్ జావా క్లిక్ చేస్తే సేమ్ ఇందాక ఎలాగో చేశారు సేమ్ ఇది కూడా సెలెక్ట్ చేసుకోండి. చూసుకొని క్లియర్ చేసేసి నోట్ ప్యాడ్లోకి మీరు ఎక్కడైతే సేవ్ చేసిన అక్కడికి వెళ్ళిపోవడం. ఇక్కడ కూడా సెలెక్ట్ చేసుకోవడం, చేసుకొని ఓకే చేసేయండి. ఓకే చేసేసి పేస్ట్ చేయండి. పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి వెహికల్ డాట్ జావా ఒకటి మిగిలింది. నెక్స్ట్ వెహికల్ డాట్ జావా ఒకటి సేమ్ ప్రాసెస్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసుకున్నాక ఇది కొంచెం పెద్ద కోడ్ లాగా ఉంది. ఇది నాకు కొంచెం టైం పట్టింది. మీరు టాపిక్ అర్థం చేసుకున్న దాన్ని బట్టి మీకు టైం అనేది ఉంటుంది. మీరు బాగా అర్థం చేసుకుంటే ఫాస్ట్గా కోడ్ రెక్టిఫై చేస్తారు, లేదంటే కొంచెం టైం పడుతుంది. ఓకే, సేమ్ ఆల్రెడీ నేను ఎర్రర్స్ని రెక్టిఫై చేసి పెట్టాను. దాన్ని పేస్ట్ చేద్దాం. ఓకే, మనం అన్ని కోడ్స్ పేస్ట్ చేసాం. నెక్స్ట్ మనం ఇక్కడ కనపడుతుంది కదా రన్ ప్రీ సబ్మిషన్ టెస్ట్ అని. ఇక్కడ డాట్ మీద క్లిక్ చేసి ప్రీ సబ్మిషన్ టెస్ట్ చేస్తే మనకు రన్ అవుతుంది. మన కోడ్ రన్ అవుతుందా లేదా ఎలా ఉంది ఏంటని. ఓకే, చూసారా అన్నీ సక్సెస్ఫుల్గా పాస్ అయిపోయింది మన కోడ్. చూడండి ఫైనల్ స్కోరు 100% వచ్చేసింది. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎడ్యుకేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళిపోయి మార్క్ యాస్ కంప్లీటెడ్ క్లిక్ చేసేసి ఓకే, అంటే మన అసైన్మెంట్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి సబ్మిట్ చేస్తున్నాం. మనం ఎప్పుడైతే రాసి అయిపోతుందో సబ్మిట్ చేస్తామో అలాగే ఇక్కడ అయిపోయింది కాబట్టి చెక్ చేసేసుకున్నాం. ఇక్కడే ఎర్రర్స్ వస్తే ఇక్కడ మనకు చూపిస్తుందండి. అలా 1-2 ఎర్రర్స్ అయితే పర్లేదు. ఒకవేళ ఎక్కువ ఎర్రర్స్ వస్తే మాత్రం మీరు కొంచెం మళ్ళీ రెక్టిఫై చేసి రాయాల్సి ఉంటుంది. అంటే 75% ప్లస్ క్రాస్ అవ్వాలి. అప్పుడు మనకు ఓకే అవుతుంది, లేకపోతే కంప్లీట్ అవ్వదు అసైన్మెంట్ అనేది. ఓకే, మనకు కొంచెం టైం పడుతుంది. ఓకే, అయిపోయింది. ఓకే, అయిపోయింది. ఓకే, మనం ఒకసారి చెక్ చేసుకుందాం మనం అయిపోయిందా లేదా అని. చెక్ చేయాలంటే మోడ్యూల్ 1 సెలెక్ట్ చేసుకుంటే అసైన్మెంట్ ఫీడ్బ్యాక్, అంటే ఫీడ్బ్యాక్ అడుగుతుందంటే మనకు అయిపోయిందని. చూడండి
మన గ్రేడ్ పాయింట్స్ 100 వచ్చేసాయి. అయిపోయింది. ఇప్పుడు జస్ట్ క్లోజ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇన్హెరిటెన్స్. ఓకే, చూడండి అయిపోయింది ఆ గ్రేడ్. ఇక్కడ గ్రేడెడ్. ఓకే, ఇట్స్ కంప్లీటెడ్. మనకు 100% గ్రేడ్ వచ్చేసి. ఇలాగే మీరు నెక్స్ట్ ప్రాసెస్లో ఉంది కదా, సెలెక్ట్ చేసుకోండి, రాసి చేసేసేయండి. ఓకే, చూసారు కదా ఎలా చేయాలో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, చెప్తాను. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ అయితే కావాలో మీరు కామెంట్లో చెప్పండి నాకు. ఓకే, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.